కాసేపట్లో డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మి విచారణకు రానుంది. కోర్టు సూచనల మేరకు మహిళా అధికారుల టీంను ఏర్పాటు చేసింది. మరోవైపు నిన్న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారించిన ఆఫీసర్లు కెల్విన్తో సంబంధాల మీద ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుల ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. సినిమా ఇండస్ట్రీలో నోటీసులు అందుకున్న వారిలో 6గురిని ప్రశ్నించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇవాళ సినీ నటి చార్మి విచారణకు హాజరు కానుంది. హైకోర్టు సూచనలతోని చార్మి, ముమైత్ ఖాన్ల విచారణ కోసం మహిళా అధికారుల టీంను నియమించింది సిట్. అట్లనే చార్మిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపే ప్రశ్నించనుంది. ఆమెను ఏ రకమైన బ్లడ్ శాంపిల్స్ కానీ నెయిల్ హెయిర్ మాత్రం ఆమెకి అభిష్టానికి వ్యతిరేకంగా తీసుకోవద్దని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రెండోది ఉమెన్ ఆఫీసర్స్ మాత్రమే ఎగ్జామిన్ చేయాలి. కేవలం ఉమెన్ ఆఫీసర్స్ మాత్రమే ఎగ్జామినేషన్ టైంలో వాళ్లే లీడ్ చేసి వాళ్లే ఆమెని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎంక్వైరీ చేయడం జరగాలని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా 10 to 5 10 గంటల నుంచి 5 గంటల లోపలనే ఆడ్ అవర్స్లో నైట్ 11 దాకా 12 దాకా 13 అవర్స్ 14 అవర్స్ అనేది కూడా మార్నింగ్ చెప్పాం. దానికి జడ్జి గారు ఏంటంటే స్పందిస్తూ 10 to 5 మాత్రమే, ఒకవేళ 10 to 5 చేయాలనుకుంటే కంటిన్యూస్ గా చేసుకోవచ్చు రిలీఫ్స్ ఇచ్చుకుంటూ. మరోవైపు సిట్ విచారణకు తనతో పాటు లాయర్ను అనుమతించాలన్న చార్మి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఇక చార్మి పిటిషన్లో చెప్పిన అన్ని అంశాలను కోర్టు పక్కకు పెట్టిందన్నారు సిట్ తరపు లాయర్. ఈమె ఒక మహిళ అవడం వల్ల మీరు ఆడ్ అవర్స్లో ఎగ్జామిన్ చేస్తే కష్టం అవుతుందంటే, సార్ మేము టైం ఏది ఫిక్స్ చేయలేదు, వాళ్ళకి ఏ సమయం అనుకూలంగా ఉంటే ఆ సమయంలో వాళ్ళు వస్తే మేము ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. సిట్లో జరుగుతాం. ఆమె ఆల్రెడీ సిట్కి వస్తానని చెప్పింది కాబట్టి ఆమె ఆల్రెడీ ఒకసారి ఆమెను అడిగినాం, మేము ఆప్షన్ అడిగినాం, అమ్మ మీ ఇంట్లో చేయమంటారా లేకపోతే సిట్ ఆఫీస్కి మీరు వస్తారా అంటే ఆమె సిట్ ఆఫీస్కి వస్తానని వ్యక్తం చేసింది. మహిళా అధికారుల సమక్షంలో కూడా సంబంధిత అధికారులు ప్రశ్నలు వేస్తారు. ఆమె గౌరవం కానీ ఆమె వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ కానీ ఏ రకమైన భంగం కలగకుండా ఉండడానికి, అంతే తప్ప మహిళా అధికారులే ఆమెను ఎగ్జామిన్ చేస్తారని చెప్పలేదు. అసలు కోర్టు కూడా అట్లాంటి ఆదేశం ఇవ్వలేదు. డ్రగ్స్ కేసు మీద మీడియాతోని చిట్చాట్ చేసిన అధికారులు డ్రగ్స్ కేసు విచారణల కొత్త పేర్లు బయటకు వస్తున్నాయన్నారు. పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతల పేర్లు కూడా చెబుతున్నారని, డ్రగ్స్ కేసు విషయంలో సినీ ఇండస్ట్రీ 2 వర్గాలుగా చీలిపోయిందన్నారు అధికారులు. తమ విచారణకు వచ్చేవాళ్లు అలోవెరా డ్రింక్ తాగి కడుపు క్లీన్ చేసుకుని వస్తున్నారని కామెంట్ చేశారు. డ్రగ్స్ విచారణలో కూడా ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ తెస్తున్నారన్నారు అధికారులు. నార్కోటిక్ తో పాటు డోప్ మిషన్ తోని పరీక్షలు చేస్తామని అధికారులు చెప్పారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నిన్న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను విచారించింది సిట్. 4 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు అధికారులు. దర్శకుడు పూరి జగన్నాథ్తో చాలా సినిమాలకు కలిసి పనిచేశానని, అయితే తనకు డ్రగ్స్ అలవాటు లేదని అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.